హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే చేపలకు వచ్చినాం. చూద్దాం మరి ఎన్ని చేపలు పడతాయో. ఇంటికాడ పండుకున్నాని బలవంతంగా తీసుకొచ్చిళ్ళు మన వాళ్ళు. చూద్దాం ఎన్ని పడతాయో. ఏంటి ఎర్రలకి ఏం కాలేరా, మంచిగా ఉన్నాయి. తొక్కినా కానీ ఏం కాలేదు అంటున్నావు. ఇంకా అన్న వాళ్ళే ఆడ బాటలు ఉన్నాయి వస్తా అంటే చూసుకోలే తొక్కినా. ఏం కాలే, నీ ఎంత బరువు ఉండరా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. అరే నాగేష్, నాకు గాలం కట్టియవరా. వేణు, నాకు గాలం కట్టియవా అబ్బా. శేఖర్ గా తొందరగా ఎర్రబెట్టరా. కొడిపెర వాడాలి, బురకలు అయితే మంచిగా ఉంటాయిరా. పెట్టినవారు ఎర్ర. గాలం అయితే వేసిన మంచిగా మిట్కరిస్తుంది. గాలం వేసి గంట సేపు అవుతుంది, ఒక్క చేప కూడా పట్టలే. అది మిట్కరిస్తానే కానీ పడతలు. ఇలా కూర మందమన్నా పడతాయి అనుకున్నా. ఒక వేణుగాడు అక్కడ ఎత్తాడు, అక్కడ కనిపిస్తాను చూడు, వేణుగాడేవాడు. చూద్దాం మరి, సాయంత్రం 6 గంటల దాకా ఉందాం. ఎన్ని పడితే చూద్దాం. బాగా ఆశ పెట్టి వచ్చిన ఇంటికాడ కూర మందం ఖచ్చితంగా పట్టుకొస్తా అని. ఏం పడుతుంది నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. ఫస్ట్ పట్టంగానే మీకే చూపిస్తా ఫ్రెండ్స్. జర వడ్రా, అదే బురకైనా పర్లేదు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేప పట్టిన. కిల లేదు, ఓ బుత్త అంత ఉన్నది. ఎంత చేప పిల్ల రే. పట్టింటారే శేఖర్, నేను చేప పట్టినా. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి ఒక 10-20 పడితే చాలు మనకి ఇలా కూర అవుతుంది. ఫ్రెండ్స్ చేప ఫేర్ అండ్ లెవెల్ పెట్టుకుంటుంది కావచ్చు, తెల్లగా ఉన్నది. అగో అక్కడ ముగ్గురు ఉన్నారు, దండగే ఒక్క చేప పట్టలే. అది నాకెందుకు చెప్తున్నారు? శేఖర్ పడ్డాయారా? జర ఒక 2 ఎర్రలేసే రాదిటు. ఇదంతా మన గన్పూర్ చెరువు. మాకు తెలుసులేరా. అవి అక్కడ మన గాలం బెండు. ఒక్కటి పట్టిన గంట సేపు అయింది, జిట్టు తాకినట్టున్నది. చేపలే పడతలు. అందరి గాలాలకు చేపలు పడుతున్నాయి, నా గాలానికి పడతలు. ఇది వేణుగాడు ఏదో చేతపడి చేసినట్టున్నాడు. ఒక చేప పడ్డదని మనకు చూపెట్టినా కదా. పిచ్చిలేస్తాను కూర్చొని. చేపమ్మ ఓ చేపమ్మ, ఒక్కసారి నా గాలం ముట్టుకోవమ్మా. గడ్డ మీదికి గుంజుతానమ్మా, పులుసు పెట్టుకొని తింటానమ్మా. ఓ చేపమ్మ జర వడ రాదవ్వా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదేనా మరి, నువ్వు పాడుతున్న టెంపో అయినా. ఫ్రెండ్స్ ఇలా మంచి వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ నిన్న సజ్జలు పోసినాం, అట్లనే ఇటుకలు పోసినాం. కొద్దిగా పానమంతా పుండు ఉన్నది, అందుకే ఇలా షూటింగ్ పెట్టుకోలేదు. ఏదో టైంపాస్కు చేపలు పడదామని వచ్చినాం. చీకటి పడుతుంది, పొద్దు పోతుంది. ఒక్క చేప కూడా, అంటే ఒక చిన్న చేప పట్టిన. ఇది ఒక్కటే పడ్డది మన ఖాతాలో. చూద్దాం, 6:30 ఎట్లయినా 6:30 అవుతుంది ఇక్కడ ఉండేసరికి. సప్పుడే కనుక అబ్బాయి ఇప్పటికీ ఒక్క చేప పడుతుంది అంటే ఉడుతూ వాడ అనుకొని ఇంకోటి వస్తుంది అగరాదు నీ సోపతికి. అది కాదురా, కాలేజ్ ఇచ్చిపెట్టే టైం ఏందిరా, పోరీలు వస్తారా, లైన్ వేయాలి. నీ ఏజ్ ఎంతరా? ఇప్పుడు పోరీలు అని తిరిగినావు అనుకో, ఆగమవుతావు. ఇప్పుడు కాకపోతే ముసలాన్ని తిరగమంటావా? అవులాగా ఒక గంట సేపు తర్వాత ఇంకోటి పడ్డది, అప్పటిదే అనుకోకుర్రి. ఈ రెండోది చూడర్రి, బతికే ఉన్నది. ఇప్పుడే పడ్డది, కాకపోతే గాలం నుంచి తప్పించుకున్నది. చేపలు పడే టైంకి ఎర్రలు అయిపోయినాయి. అట్లుంటుంది ఒక్కొక్కసారి. అరే నా గాలం మునుగుతుందిరా. గ్యాస్ కట్ అయింది. ఓ అన్న వాళ్ళకి పడ్డది ఒకటి. ఫ్రెండ్స్ మనకైతే ఎన్ని చేపలు పడ్డాయో ఇప్పుడు వేణు మనకు చూపిస్తాడు. డింగి చిక్కటి ఎన్ని పడ్డాయిరా దోస్తులు? తీయరాదబ్బా, చూపిస్తానబ్బా. ఎన్ని పడ్డాయి అసలు? ఒక 5 పడ్డాయి. కింద పోయి రాదు, మళ్ళీ అన్ని అబద్ధం అనుకుంటారు. నీ నమ్మరు దోస్తులు. పెద్ద చేపలు నేను 2 పట్టినా చూడు. అవే ఫ్రాన్స్ నీకు పెట్టినాయి. ఫస్ట్ పట్టినాక 2 ఇక ఇదే పట్టిర్రా.
అది నాగేష్ గాడు పట్టిండు. అవన్నీ శేఖర్ గాడే పట్టిండు కదా. ఇక ఇంకో ఇలా నాగేష్ గాడు 5 పట్టిండు. నాగేష్ గాడు పట్టిండు అవి. ఒక్కటి శేఖర్ గాడు పట్టిండు. మరి నువ్వేం పట్టినావు? నేను చూసుకుంటున్నా. ఊరిని ఎర్రలన్నీ ఖరాబ్ చేసినావు నువ్వు. ఇక నాకు వాళ్ళే ఫ్రెండ్స్ ఇవైతే ఇలా మనం అంటే ఎన్ని వండుకుంటే తీయాల. శేఖర్ నువ్వు రేపు తినరా, నాగేష్ ఎల్లుండి నువ్వు తిను. నాకు రోజు చేపలే ఉంటాయిరా, మీరు వినుర్రా. ఇవాళ నేను పులుసు పెట్టుకుంటా, రేపు నువ్వు పెట్టుకో. ఇక నాకేమవుతుంది. బాయ్ 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 ఫ్రెండ్స్. బాయ్ బాయ్.